వెల్కమ్ టు టీ10. నేను మీ సుందర్. భరత ఖండంబు చక్కని పాడియావు అనే పద్యం మీరు కూడా చాలాసార్లు వినుంటారు. ఆ పద్యాన్ని రాసింది ప్రముఖ కవి చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు. ఆయన సంబంధించి చేసిన సామాజిక సేవలు కానీ, ఆయన రాసిన సాహిత్యం కానీ, దానికి సంబంధించి రావాల్సిన గుర్తింపు కంటే చాలా తక్కువ వచ్చిందని మాట్లాడుకుంటారు. ఈ నేపథ్యంలో మనతో పాటు ఉన్నారు పెరుమాళ్ళ రఘునాథ్ గారు. ఆయన చిలకమర్తి ఫౌండేషన్ సంబంధించిన వ్యవస్థాపక అధ్యక్షులు. నమస్తే అండి. రఘునాథ్ గారు, చిలకమర్తి గారికి సంబంధించిన ఇంకా ఎక్కువ మంది మాట్లాడుకోవాలి, ఆయన సాహిత్యం ఇంకా ఎక్కువ మందిలోకి వెళ్ళాలి. ఇలాంటి సందర్భంలో అసలు చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు ఎక్కడ ప్రారంభమయ్యారు, ఏ ఏ అంశాల్లో ఆయన రచనలు ఉన్నాయి, ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం చెప్తారా? మహాకవి, జాతీయ కవి, కళాప్రపూర్ణ చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు పశ్చిమ గోదావరి జిల్లా ఖండవెల్లిలో జరిగింది. తర్వాత వారి మేనమావ గారు అయినటువంటి పురాణపట్నం మల్లయ్య శాస్త్రి గారి ప్రోత్సాహంతో రాజమహేంద్రవరం వచ్చారు. రాజమహేంద్రవరంలో యుగ పురుషుడైనటువంటి సంస్కర్త కందుకూరి వీరేశలింగం గారు ఈయనకు గురువు గారు. వారి దగ్గర 1885లో మెట్రిక్ పరీక్ష చదువుకున్నారు. ఆ ప్రభావం, వీరేశలింగం గారి ప్రభావం ఈయన మీద స్పష్టంగా కనపడుతుంది. తదనంతర కాలంలో సాహిత్యంలో, సంఘ సంస్కరణలో వీరేశలింగం గారి అడుగుజాడల్లో వారు నడవడం జరిగింది. తర్వాత ఆయన కన్నా ఒక అడుగు ముందుకు వేసి సంఘ సంస్కరణే కాదు, జాతీయవాదం కూడా ముఖ్యమని చెప్పేసిన దృష్టితోటి వందే మాతరం ఉద్యమం రోజుల్లో బిపిన్ చంద్ర పాల్ గొప్ప జాతీయ నాయకుడు. ఆయన భారతదేశం అంతా పర్యటిస్తున్నారు. బెంగాల్ విభజన జరిగింది అనేటువంటి బాధతో ప్రపంచం భారతదేశం అట్టుడికిపోతున్న రోజుల్లో వారు రాజమహేంద్రవరం వచ్చారు, బిపిన్ చంద్ర పాల్. అప్పుడు 3 రోజులు రాజమహేంద్రవరంలో అద్భుతమైన సభలు జరిగాయి. 1907 ఏప్రిల్ 19వ తారీఖు నుంచి 23 దాకా వారు రాజమండ్రిలో పర్యటించారు బిపిన్ చంద్ర పాల్. అప్పుడు రాజమండ్రిలో జరిగినటువంటి రాజకీయ సభలకి ఒకరోజు కందుకూరి శ్రీనివాస్ గారు, ఒకరోజు చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు, వీరిద్దరు అధ్యక్షత వహించడం జరిగింది. బిపిన్ చంద్ర పాల్ గారి యొక్క ఉపన్యాసాన్ని గంట ఆయన ఇంగ్లీష్లో చెప్పిన తర్వాత అదే ఉపన్యాసాన్ని గంట సేపు తెలుగులో వీరు అనువాదించి చెప్పేవారు సభలకి. అలా చెప్పిన రోజుల్లో 3వ రోజుని ఆశువుగా అయిన భరత ఖండంబు చక్కని పాడియావు హిందువులు లేగదూడలై ఎచ్చుచుండ తెల్లవారును గడుసరి గొల్లవారు పితుకుచున్నారు మూతులు బెగెయ్యట్టే అనేటువంటి అద్భుతమైనటువంటి జాతీయోద్యమ స్మారకమైనటువంటి పద్యాన్ని అందించారు. ఆనాడది సాయంత్రానికి బెజవాడ ఆనకట్ట మీద శుద్ధముక్కతోటి రాసినటువంటి ప్రచారం జరిగింది అని చెప్పేసి అని చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు చెప్పడం జరిగింది. అంత వ్యాప్తి చెందింది అది. ఇది తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి జాతీయ భావ స్ఫోరకమైనటువంటి తెలుగు పద్యం అని విమర్శకులందరూ ఒప్పుకున్నటువంటి మాట ఇక్కడండి. చిలకమర్తి గారు రాసిన సాహిత్యంలో ఆయన సెటైరికల్ గా, అంటే ఇప్పుడు సెటైర్ చాలా మంది రాస్తున్నారు, చాలా ఎక్కువ మంది చూస్తారు. సెటైరిక్ లో రాయడంలో, అలాంటి సాహిత్యాన్ని సృష్టించడంలో చాలా పెద్ద ఎత్తున ఆయన కృషి ఉందనేది మాట్లాడుతుంటారు. అసలు ఎలాంటివి రాసినారు, ఏంటవి? మన తెలుగు సాహిత్యంలో ప్రహసనం అనే భావం ఉంది. ప్రహసనం అదే తర్వాత ఏకాంకిగా, నాటికగా అవతరాలు జరిగింది. ఆ ప్రహసనాల్ని ప్రారంభించినటువంటి కందుకూరి వీరేశలింగం గారు. అయితే ఆ ప్రహసనాల్ని మరింత ముందుకు తీసుకెళ్లి మీరన్నట్టుగా వ్యంజనాత్మకంగా, సెటైరికల్ గా చెప్పడం అనేటువంటిది సమాజాన్ని ఉద్దీపింపజేయాలి, సమాజాన్ని ఉద్ధరించాలి అనే దృష్టితోటి 56 ప్రహసనాలు రాశారు. ఆ రోజుల్లో ఉండేటువంటి వరకట్న దురాచారం, తర్వాత అత్తా కోడళ్ళ వేధింపులు, గయ్యాళి భార్యలు ఎలా ఉంటాయి, ఈ రకమైనటువంటి అనేక సమస్యలను స్వీకరించి ఆయన ప్రహసనాలుగా రాయడం, తద్వారా ఆయన మంచి వ్యాప్తిలోకి తీసుకురావడం, అవే తర్వాత సినిమాల్లోకి జంజాల వారు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా సినిమాల్లోకి తీసుకోవడం, దాన్ని రూపాంతరం చెందడం జరిగింది. ఆయన రాసిన ముఖ్యమైన రచనలు ఏంటంటే చాలా నాటకం, గయోపాఖ్యానం, ప్రసన్న యాదవం, కీచకవధ అనే నాటకం 22 సంవత్సరాల వయసులో ఆయన రాశారు. అలాగే గయోపాఖ్యాన నాటకం కూడా 22వ సంవత్సరంలో రాశారు ఆయన. 3 రాశారంట పద్యంతో. అదేంటంటే ఇమ్మానేని హనుమంతరావు నాయుడు గారని ప్రకాశం గారి గురువు గారు, రంగుడు ప్రకాశం గారి గురువు గారు, ఆయన రాజమండ్రి వచ్చారు. ఆయన వస్తుంటేనే ఆయనతో పాటు ప్రకాశం గారు రావడం జరిగింది ప్రకాశం జిల్లా నుంచి. అప్పుడు ఆయన హిందూ నాటక సమాజంలో స్థాపించారు ఇమ్మానేని హనుమంతరావు నాయుడు గారు. ఆ సందర్భంగా ఆయన లక్ష్మీ నరసింహం గారిని కోరారు, మనకి ప్రజలకు ఉపయోగపడేలాగా ఒక నాటకం రాయండి అని చెప్పి. అంటే గయోపాఖ్యం రాసి పద్యాలు వద్దు, పద్యాలు పాడేవాళ్ళు మన నాటక సమాజంలో లేరు కనుక పద్యాలు లేకుండా రాయండి అని కోరారు. అప్పుడు పద్యాలు లేకుండా రాశారు. దాన్ని మళ్ళీ తర్వాత కొంచెం పునర్ముద్రణ చేయడం, మార్పులు చేయడం జరిగింది. ఆ తర్వాత పద్యాలు పాడగలిగిన వాళ్ళు వచ్చారు అన్నదంతో పద్యాలతో మళ్ళీ గయోపాఖ్యానం రాయడం జరిగింది. అది కూడా 22 సంవత్సరాల్లో, ఆయన 22 సంవత్సరాల వయసులో. అది ఆ రోజుల్లో 1,00,000 కాపీలు అమ్ముడుపోయింది.
గవిపాఖ్యాన నాటకం 1,00,000 కాపీలు. ఈనాటికి కూడా ఆ రికార్డు బద్దలు కొట్టినటువంటి పుస్తకం ఏది లేదు. అంత పేరు ప్రసిద్ధి. ఈనాటికి కూడా గవిపాఖ్యాన నాటకం ప్రదర్శింపబడుతూ ఉంటుంది. అంటే చిలకమర్తి గారు ముఖ్యంగా ఎవరైతే నిమ్నజాతి వర్గాలు ఉన్నారో వాళ్ళకి సంబంధించి అప్పట్లోనే స్కూల్ ఏర్పాటు చేయడం కానీ, అప్పట్లో ఉన్న గవర్నర్ కూడా దాన్ని విజిట్ చేయడం, ఇలాంటివి ఆయన గురించి చదువుతున్న సందర్భంలో చాలా ఇన్స్పిరేషనల్ గా ఉంటుంది. అసలు ఏంటి ఆ విషయాన్ని కొంచెం ఆ ప్రేక్షకులకు ఆయన భారతదేశంలో మన మన ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మొదలైన ప్రాంతాల పల్లెటూళ్ళలో కూడా ఆనాడు ఈ అగ్రవర్ణాలు, దళిత వర్గాలు, నిమ్మన జాతులు, ఆ రోజుల్లో నిమ్మన జాతులు అనేవారు. తర్వాత గాంధీ గారు వచ్చిన తర్వాత హరిజనోద్యమం అన్నారు. ఆ తర్వాత ఇప్పుడు మనం దళితులు అంటున్నాం. మనం ఆ నిమ్మన జాతులు అంటే సమాజంలో అట్టడుగు వర్గాలు, ఏ రకమైనటువంటి సదుపాయాలు లేనటువంటి, సాంఘికంగా బహిష్కరింపబడినటువంటి వాళ్ళ కోసం ఆయన ఆర్యాపురంలో రాజా రామ్మోహన్ రాయ్ నిమ్మన హరిజనోద్ధరణ పాఠశాలను పెట్టారు. ఆయన నిమ్మన జాతీయ పాఠశాల. అది ఒక చెరువు సత్యనారాయణ శాస్త్రి గారు ఆయన నేను ఉచితంగా ఇస్తానని చెప్పి ఆయన ఇల్లు ఇవ్వడం. అప్పుడు ఆ రోజుల్లో అంటే 1907లో జరిగినట్టు మాట. అంటే అప్పటికి మనం గాంధీ గారి పేరు, అంబేద్కర్ గారి పేరు కూడా మనం వెళ్ళలేదు. 1917 దాకా మన గాంధీ గారు భారతదేశం రాలేదు. ఆయన అంటే ఆ పరిస్థితులు అంటే గాంధీ గారి కన్నా ఒక 10 సంవత్సరాల ముందే ఆలోచించి ఈ అట్టడుగు వర్గాలకు మనం సేవ చేయాలి అనేటువంటి, వాళ్ళ విద్యావంతులు అవ్వాలి, వారి కాళ్ల మీద వాళ్ళు నిలబడాలి అనేటువంటి దూరదృష్టితోటి ఆయన, సంఘ సంస్కరణ దృష్టితోటి ఆయన రాజా రామ్మోహన్ రాయ్ పాఠశాల పెట్టడం. దాంట్లో 23 మంది దళిత అట్టడుగు వర్గాల విద్యార్థులు చదువుకోవడం, వాళ్ళు చాలా మంది విద్యావంతులు అవడం. తర్వాత గుర్రం జాషువా గారు కూడా వెనుకొండ నుంచి ఆయన రాజమండ్రి రావడం, గుర్రం జాషువా గారు ఆయన లక్ష్మీనరసింహ గారిని కలుసుకోవడం, ఆయన ఆదరించడం. తర్వాత ఆయన కూడా పాఠశాలలో కొన్నాళ్ళు పనిచేయమని కోరడం. తర్వాత మంచి ఉద్యోగం వచ్చాక మళ్ళీ ఆయన గుర్రం జాషువా గారు మరో ఉద్యోగంలోకి వెళ్ళడం. ఇవన్నీ కూడా గుర్రం జాషువా గారు కూడా నా కథ అనేది ఆయన స్వీచరిత్రలో కూడా ఉటంకించారు. చిలకమర్తి చేసిన ప్రోత్సాహం గురించి, ఆయన దర్శనానుభవాలు అన్ని, ఆయనకి ఇచ్చినటువంటి ఉపకారాలు ఇవన్నీ కూడా ఆయన మెన్షన్ చేశారు. అంచేత అప్పుడు ఒకసారి లార్డ్ బెంట్లండ్ అని మద్రాస్ గవర్నర్ గా ఉన్నాయని రాజమండ్రి వచ్చారు. వచ్చినప్పుడు కలెక్టర్ ని పిలిచి అడిగారు టికెట్, ఒక అందుడైనటువంటి కవి ఒక పాఠశాల అట్టడుగు వర్గాల కోసం జరుపుతున్నట్ట, ఆ పాఠశాల చూడాలనుంది నాకు అని అడిగితే కలెక్టర్ గారు వెంటనే ఎంక్వైరీ చేసి చెప్పిన తర్వాత కలెక్టర్ గారు వెళ్ళి ఆయన దర్శించడం, ఆ పాఠశాల దర్శించడం, ఆయన ఇంకా ప్రోత్సహించడం. ఈయన మద్రాసు వెళ్ళినప్పుడు ఆయన గవర్నర్ బంగ్లాకి పిలిపించి ఆయనకి విందు ఏర్పాటు చేసి సత్కరించి పంపించడం కూడా జరిగిందని చెప్పేసి లక్ష్మీనరసింహ గారు ఆయన స్వీచరిత్రలో మెన్షన్ చేశారు. అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా, అంటే అంధుడైనటువంటి అంటే ఆయన చిన్నప్పటి నుంచి కాదు కదా? కాదండి, కాదు. మొట్టమొదటి రేచీకటి ఉండేది. ఆ రేచీకటి వల్ల ఇంకా తర్వాత ఇబ్బంది పడ్డారు ఆయన. అలా క్రమేపీ ఆయనకి సుమారుగా 40 సంవత్సరాలు వచ్చేటప్పటికి పూర్తి అంధత్వం 40 సంవత్సరాలకే వ్యాపించింది. 40 సంవత్సరాలకు వ్యాపించినప్పుడు ఇంత పెద్ద సాహిత్యాన్ని ఎట్లా? అలాగే ఒక గుమాస్తాను పెట్టుకుని ఆయన డిక్టేట్ చేస్తే ఈయన రాసేవారండి. ఆ స్వీచరిత్ర కూడా 4 నెలల లోపల ఆయన ఈయన డిక్టేట్ చేస్తే ఆ లేఖకుడు రాసినటువంటి స్వీచరిత్రే మనకి ఆత్మకథ మనకి వచ్చినటువంటి. ఆ ఇబ్బందితోటే ఆయన ఈ జాతీయోద్యమంలో పాల్గొన్నా, ఇన్ని ఉద్యమాలు నడిపినా, ఎంతో సాహిత్య సేవ, సాంఘిక సేవ చేశారంటే ఆయన పట్టుదల, ఆయన కృషి, ఆయన పట్టుదల అమోఘం ఏంటంటే. అప్పుడు ఆ రోజులో జ్ఞాప సుబ్బారావు గారు, పిఠాపుర రాజు వారు నాకు బాగా సహకరించారు ఆర్థికంగా. అంచేది ఈ కార్యక్రమాలు చేయగలిగాను అని లక్ష్మీనరసింహ గారు మేడం. మహిళా విద్య గురించి కూడా చాలా మంచి ప్రశ్న వేశారు. ఆ స్త్రీలు విద్యావంతులు అవ్వాలి, వాళ్ళు కూడా ఆర్థిక స్వావలంబన వాళ్ళకు ఉండాలి. ఇప్పుడు ఈనాడు మనం ఉమెన్ ఎంపవర్మెంట్ అని చెప్తున్నాం కదా, అది ఆయన 100 ఏళ్ల క్రితం ఆచరించి చూపించారు. 1925లో వారి మేనగోడలు రావూరు సుబ్బమ్మ అని ఆవిడ వితంతువు అయిపోయింది 16 ఏళ్ల వయసులో. అప్పటికి ఆమెకి చిన్న పిల్ల, అమ్మాయి కూడా ఉంది. అలాంటి పరిస్థితులు అమ్మాయి బాధపడుతుంటే అప్పుడు చేరదీసి, అమ్మాయి నేను చదువు చెప్తానమ్మా, నువ్వు చదువుకో అని చెప్పేసి ఉభయ భాషా ప్రవీణ ఆ రోజుల్లో ఉండేది. ఉభయ భాష ప్రవీణ, ఇప్పుడు భాషా ప్రవీణ ఉంది, అప్పుడు ఆ రోజుల్లో ఉభయ భాషా ప్రవీణ ఉండేది. అంటే సంస్కృతం ఆంధ్రం కూడా నేర్పుతారు, కలిపి డిగ్రీ ఇస్తారు. ఆ పరీక్షకి కట్టించి అయినా పట్టా తీసుకున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి మొట్టమొదటి మహిళా పట్టా స్వీకరించినటువంటి ఆవిడ రావూరు సుబ్బమ్మ గారు. ఇది 1925లో సరిగ్గా 100 సంవత్సరాల క్రితం జరిగినటువంటి 100 ఏళ్ల కింద మహిళా విద్య వితంతువు సంబంధించిన మహిళకి రావూరు సుబ్బమ్మ గారు మొట్టమొదటి డిగ్రీ తీసుకున్నటువంటి ఆవిడ మహిళ. తర్వాత చాలా మంది తీసుకున్నారు అనుకోండి. తర్వాత ఆవిడ మద్రాసు కళాశాలలో పనిచారు, రాజమండ్రి కళాశాలలో పనిచారు, రిటైర్ అయ్యారు. రిటైర్ అయ్యాక కూడా 25-30 ఏళ్ళు పెన్షన్ పుచ్చుకున్నారు. వారి కుమార్తె వేదుల మీనాక్షిదేవిని, ఆవిడ కూడా మంచి సాహితీవేత్త. ఆవిడ కూడా ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు పుచ్చుకున్నారు. రావూరు సుబ్బమ్మ గారు పుచ్చుకున్నారు. రావూరు సుబ్బమ్మ గారు మృత్యుకటకం అనేటువంటి సంస్కృత నాటకాన్ని తెలుగులోకి అనువదించారు. అదంతా కూడా చిలకమర్తి వారి ప్రోత్సాహం వల్లే
అది జరిగింది. ఆయన చెప్పడమే కాదు, ఆయన కుటుంబంలో ఆయన ఆచరించి చూపించారు. సొంత మేనకోడల్ని చదువు చెప్పించి ఉద్యోగస్తులను చేసినటువంటి ఆదర్శ మూర్తి. అంటే ఇక చిలకమర్తి గారి గురించి మాట్లాడుతున్న సందర్భంలో శ్రీశ్రీ గారు చిలకమర్తి గారి గురించి చేసిన కామెంట్లు తప్పకుండా ఒకసారి మన ప్రేక్షకులు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం. ఇప్పుడు ఆధునికులందరూ కూడా ఆయన్ని గౌరవించేటువంటి వాళ్ళు అందరూ గౌరవిస్తారు. శ్రీశ్రీ కూడా చాలా అభిమానం. ఆయన అనంతం అని ఆయన ఆత్మకథలో మాట చెప్పారు. ఠాగూర్ గారు గీతాంజలి రాశారు, అది లండన్ తీసుకెళ్లి ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేయించుకోవడం వల్ల ఆయనకి నోబెల్ ప్రైజ్ దాకా వెళ్ళింది. ఠాగూర్ గారి గీతాంజలి కన్నా గొప్పది చిలకమర్తి లక్ష్మీనరసింహ గారి కృపాంబోనిధి శతకం, కుకాంబోనిధి అనే శతకం. తర్వాత వడ్డా సుబ్బరాయ కవి గారు రచించినటువంటి భక్త చింతామణి, రెండు కూడా అద్భుతమైనటువంటి శతకాలు, గొప్ప వాంగ్మయం అది. అయితే మన తెలుగు వారు అవడం, అది ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ కాకపోవడం, ఆయనేమో ఠాగూర్ గారు జమీందార్ కనుక డబ్బులు ఖర్చు పెట్టి ఇంగ్లీష్ లో ట్రాన్స్లేషన్ చేయించుకోగలిగారు, నోబెల్ ప్రైజ్ దాకా వెళ్ళారు. వీళ్ళిద్దరు కూడా రాసినటువంటి కూడా అంత దానికన్నా గొప్పవే కానీ తక్కువ కాదు. కానీ మనకి తెలుగులో మహాకవులు ఎక్కువ కనుక మనం గుర్తించడం తక్కువ అన్నారు ఆయన శ్రీశ్రీ గారు. ఇంకా ఆయన సమకాలంలో చిలకమర్తి గారి సమకాలంలో గాని ఆ తర్వాత తరంలో వాళ్ళు గాని కవులలో గాని గొప్ప రచయితల్లో ఈయన గురించి చేసిన కామెంట్లు, మాటలు. కందుకూరి వీరేశలింగం గారు ఈయనకన్నా కొంచెం పెద్దవారు, అంటే గురువు గారు కూడా అయ్యారు, తర్వాత సహచరుడు అయ్యారు అనుకోండి. తర్వాత గురజాడ అప్పారావు గారు ఈయన సమకాలికులే. సాక్షి వ్యాసాలు రాసినటువంటి పానుడి లక్ష్మీనరసింహ గారు ఈయన సమకాలికులే. వీళ్ళందరూ కూడా గౌరవించినటువంటి వాళ్ళే. 1897లో మన గోదావరి మండల మహాసభలు అయినప్పుడు ఈయన కొన్ని పద్యాలు రాశారు. ఆనాటి కాపుల పరిస్థితి, ఆనాటి సామాజిక పరిస్థితులు, పన్నులు, వ్యవహారం ఎలా ఉండేదో అన్ని చెప్తూ ఆయన రాశారు. ఆ పద్యాలు విని వీరేశలింగం గారు చాలా ఆనందపడి ఈ పద్యాన్ని గురజాడ అప్పారావు గారికి పంపించి, ఆ రోజులో ఆయన BA పాస్ అయినట్టుంటారు ఆయన గురజాడ అప్పారావు గారు. పైగా ఆయన విజయనగర రాజా గారి దివాన్, ఆయన అది మంచి స్థాయిలో ఉన్నారు ఆయన. అంటే ఆయన పంపించి మీరు ఇంగ్లీష్ లోకి అనువదించండి అంటే ఆయన అనువాదం చేసి, ఆ రోజుల్లో గోదావరి గెజెట్ అని ఉండేది. ఆ గెజెట్ లో తెలుగు పద్యాలు, ఇంగ్లీష్ పద్యాలు కూడా ఆయన గురజాడ అప్పారావు గారు ఇంగ్లీష్ పద్యాలు కూడా ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. వీరిద్దరు కూడా ఉత్తర ప్రత్యుత్తరాలు రాసుకోవడం, ఈయన గంజాము అవి బాలంపురం సభలకు వెళ్ళినప్పుడు వస్తూ దావలో గురజాడ అప్పారావు గారిని కలుసుకోవడం రావడం అవన్నీ కూడా ఆయన మెన్షన్ స్వీచరిత్రలో ప్రతిబింబ రాశారు ఆయన. అంచేత వారితో చాలా సత్సంబంధాలు ఉండేవి. వీళ్ళందరూ ఒకే భావజాలం కలిగినటువంటి వాళ్ళు కనుక వీళ్ళు మంచి స్నేహధర్మంగా ఉండేవి. అంటే మీరు చెప్పిన గురజాడ అప్పారావు గారు గాని, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు గాని, తెలుగులో శ్రీశ్రీ గారు గాని, అంటే వాళ్ళకి సంబంధించి ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రచారంలో ఉండడం కానీ, పెద్ద ఎత్తున సాహిత్యం రంగంలో వాళ్ళ పేర్లు వినిపిస్తుండడం కానీ, అప్పుడు కంపేర్ చేసినప్పుడు చిలకమర్తి వారికి సంబంధించిన ఆయన చేసిన కృషి, ముఖ్యంగా సంఘ సేవ, ఆయన చేసిన నిమ్మజాతులకు చేసిన సేవ కానీ, ఆయన చేసిన రచనలకు కానీ రావాల్సినంత గుర్తింపు వచ్చిందంటారా? రాలేదని అనిపిస్తుందండి. ఎందుకంటే వీరేశలింగం గారికి గురజాడకి వచ్చినంత కీర్తి ప్రతిష్టలు చిలకమర్తికి రాలేదనే నాకు భావన. దానికి మరి ప్రభుత్వాలు కూడా పూనుకోవాలని, వారి రచనల్ని గుర్తించాలని, వారి జయంతి గాని వర్ధంతి గాని జరపాలని, లేదా వారి పేరున ఏదైనా ఒక అవార్డు లాంటిది ప్రతిష్ఠించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా నేను కోరుతున్నాను. రావాల్సినంత గుర్తింపు రాలేదని నా భావన. చాలా మంది కూడా అలా భావిస్తుంటారు. తెలుసు ఆయనకు వచ్చిన అవార్డుల గురించి. ఆయన కళాప్రపణ 1943లో ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపణ ఇచ్చింది. 1943లో ఆ కళాప్రపణ ఇచ్చేటప్పటికి ఆయన కాకరపురలో ఆయన చివరి దశ గడిపారు. వెస్ట్ గోదావరి కండవెల్లి దగ్గర కాకరపుర. అక్కడ ఆయన వేద పండితులందరూ కూడా ఆయన పలకేలో ఎక్కించి ఊరంతా ఊరేగించి అద్భుతమైన సన్మానం చేశారు. అదే కాకుండా ఇంకా ప్రధానంగా చెప్పుకోవాలంటే అభ్యుదయ రచయితల సంఘం వారు, ఆనాటి ప్రజాశక్తి వారు, వీరంతా కూడా అద్భుతమైన సన్మానం, బెజవాడలో ఆయనకి అద్భుతమైన సన్మానం. లక్ష్మీనరసింహ గారి షష్ఠపూర్తి అనంతరం వాళ్ళు ఆయన రచనలన్నీ ప్రచురించి ఒక వెండి బాక్స్ లో పెట్టి ఆయనకి శాలువ కప్పి ఆ రోజుల్లో ఆయనకి సన్మానం చేశారు. ప్రజాశక్తికి అప్పుడు ఆ రోజుల్లో పేపర్తో డిమాండ్ ఉన్నటువంటి రోజుల్లో, ఇబ్బంది పడుతున్న రోజుల్లో ప్రజాశక్తి వారు ముందుకొచ్చి నా స్వీయ చరిత్ర ప్రకటించారని చెప్పి ఆనందపడుతూ ఆయన కృతజ్ఞతలు కూడా వారు ఆవిష్కరించారు. ఆయన 1943లో ప్రజాశక్తి ప్రింట్ చేసిందండి. రెండో ప్రచురణ కూడా ప్రజాశక్తి వాళ్ళే వేశారు. దానికి కూడా వారి కృతజ్ఞతలు చెప్పారు. దానికి కారణం ఆనాడు అభ్యుదయ రచయితల సంఘం కార్యదర్శి అయినటువంటి చదరవాడ పిచ్చయ్య గారు పూనుకుని అవన్నీ చేశారు అని చెప్పేసి ఆయన పుస్తకంలో వారు ఉటంకించడం కూడా జరిగింది. అంచేది ఆ రకంగా అభ్యుదయ రచయితల సంఘంతో, ప్రజాశక్తి వారితో చాలా ఆయనకి దగ్గర అనుబంధం. అట్లనే మీరు చిలకమర్తి వారి ఫౌండేషన్ ఒకటి స్థాపించారు. దాని వ్యవస్థాపక అధ్యక్షులుగా మీరు ఏం చేస్తున్నారు? ఫౌండేషన్ 1986లో మొట్టమొదటి మొదలెట్టానండి. ఈయన జయంతి వర్ధంతి చేయాలి, మనం ఏదో మన చేతనైంది
చెయ్యాలి అనేటువంటి నా శక్తి మేరకు నేను చెయ్యాలి మనవడిగా అనేటువంటి దృష్టితోటి ప్రారంభించాను. అప్పుడు మహాకవి కళాప్రభుణ మధునాపంతులు సత్యనారాయణ శాస్త్రి గారి అధ్యక్షులుగా ప్రముఖ అభ్యుదయ కవి అరసంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి శ్రీశ్రీకి సమకాలికులైనటువంటి ఆవంత్ సోమసుందర్ పేరు వినే ఉంటారు, వారు ప్రధాన వక్తగా విచ్చేశారు. ఆనాటి నుంచి ఆయన జయంతులు వర్ధంతులు చేయడమే కాకుండా 2002లో చిలకమర్తి ఫౌండేషన్ అని పేరు పెట్టి రిజిస్టర్ చేయించానండి. చేయించి పిల్లల్లో తెలుగు సాహిత్యం పట్ల, ఈ ప్రస్తుత వర్తమాన సమాజం పట్ల మన బాధ్యత ఏమిటి, మనం ఎలా ఉండాలి, ఎలా పౌరుడిగా పెరగాలి, ఏమేమి చదవాలి అనేటువంటి దృష్టి వాళ్ళలో కలగాలి అనేటువంటి దృష్టితోటి ఎలిమెంటరీ స్కూల్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు పిల్లలకి వ్యాసరచన పోటీలు, వ్యక్తిత్వ పోటీలు, శతకవాంగ్మయం వస్తే తెలుగు భాష సులువుగా వస్తుందండి. దాంట్లో ఉండే ఆంతర్యం గ్రహిస్తే పెద్దయ్యాక ఆ పద్యం యొక్క గొప్పతనం వాళ్ళకి తెలుస్తుంది, ఎందుకు రాశారు అనేటువంటి. అంతే శతకవాంగ్మయం పోటీలు పెట్టి పద్యానికి ₹1 చొప్పున ప్రైజ్ ఇచ్చానండి. ఎన్ని పద్యాలు అవి చెప్తే అన్ని రూపాయలు అని ఎలిమెంటరీ పిల్లల్ని పోషించడానికి, ప్రోత్సహించడానికి అలా చేశాను. అలా పోటీలు పెట్టాను. ఒక 8 పుస్తకాల దాకా ఇప్పుడు తీసుకొచ్చాను, ప్రింట్ చేశాను నేను. ఇప్పుడు 9వ పుస్తకంగా వారి మునిమనవడైనటువంటి పెరుమళ శ్రీనివాస్ చక్రవర్తి అని అతను ఈ వారి ఆత్మకథని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేస్తున్నాడు. అది త్వరలో ప్రింట్ చేసి పబ్లిష్ చేసి తీసుకురావాలనే ప్రయత్నంలో. చిలకమర్తి గారి గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఆయన రాసిన రచనల్లో నుంచి 1-2 పద్యాలన్నా మాట్లాడుకోకుండా చెప్పుకోకుండా ఇంటర్వ్యూని ముగించడం ఏం బాగుండదు. మీరు మీ నోట్లో వినిపించాలి మీ ద్వారా. 1908లో పంజాబ్ కేసరి లాలా లజపతి రాయ్ని బ్రిటిష్ ప్రభుత్వం అరెస్ట్ చేసినప్పుడు ఒక పద్యం రాశారు. చెరసాలలు పురుషు చంద్రసాలయగున్ చేదోయి గెయిలించు అయి ఎర్రదండలు విరిదండలయ్యడన్ చూడంబులు పరమాన్నంబగు మోటు కంబళలు డాల్పన్ పట్టు చెల్లాలగున్ స్థిరుడై ఏ నరుడు ఆత్మన్ భక్తిని గొలుచు నవ్వానికిన్. ఎవరైతే దేశాన్ని భక్తిగా కొలుస్తాడో వాడు తాగుతున్న అంబలే పరమాన్నం అవుతుందట, వాడికి కప్పుకున్న కంబళే అది పట్టుచాలు అవుతుందట, ఈ భూమే పుణ్యస్థలం అవుతుందట. అంచేత ఆయన జైల్లో పెట్టడం అనేటువంటి పిచ్చి మాట. అసలు భారతదేశం ఒక జైలు అన్నారు, భరతఖండంపై ఒక బందికాన, అందులోనున్న ఖైదీలు హిందూ జనులు అని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి లక్ష్మీనరసింహ గారు. ఆ రకంగా ప్రజలను ఉత్తేజపరిచారు. మనం ఈ జైలు నుంచి మనం బయటపడాలి, మనం ఈ దాస్య శృంఖలాల నుంచి ఛేదించుకుని మన స్వతంత్రం అవ్వాలి అనేటువంటి తీవ్ర కాంక్ష. కాంగ్రెస్ జాతీయ మహాసభలకి చెన్నైలో 1897లో 98లో 1899 1900 సంవత్సరంలో కూడా 3 సార్లు 4 సార్లు ఆయన వెళ్ళి ఆ సురేంద్రనాథ్ బెనర్జీ, మదన్ మోహన్ మాలవ్య లాంటి వారి యొక్క జాతీయ నాయకుల ఉపన్యాసాలు విని ఉత్తేజితున్నాను అని చెప్పి వారు ప్రకటించారు. అంచేత ఆ రకమైనటువంటి మొదటి నుంచి ఆయన చాలా సంక్లిష్టమైనటువంటి జీవితం. ఆయన ఏం డబ్బున్నవాడు కాదు, జమీందారు కాదు, పెద్దగా చదువుకోలేదు. అయినప్పటికీ కూడా మన చేతనైంది మన సమాజానికి ఇవ్వాలి, చెయ్యాలి అనేటువంటి తపనతోటి ఆయన కార్యక్రమాలన్నీ కూడా చేశారు. ఈ కార్యక్రమాలు చేయడానికి ప్రధానంగా ఆయనకి జ్ఞాపక సుబ్బారావు గారు, పిఠాపుర రాజా వారు ఆయనకి బాగా ఆర్థికంగా సహాయం చేశారు. ఇంకేమైనా పద్యం సంబంధించి ఆయన పద్యాల్లో 1-2 1897 ఆ ప్రాంతాల్లో జరిగినటువంటి గోదావరి మండల మహాసభల్లో ఆయన అద్భుతమైనటువంటి 10 పద్యాలు రాశారు. ఆ రోజుల్లో ఉండేటువంటి పన్నులు ఎలా ఉండేవో చెప్పారు. ఇప్పుడు కూడా మనం ఎన్ని రకాల పన్నులు బాధలు పడుతున్నామో కూడా ఈనాటికి అది సరిపోతుందనే నా భావన. నేల దున్నుదమన్న జాలతరము పన్ను, నీరు గావెలనన్న నీటి పన్ను, వాణిజ్యమలరింపు వచ్చు బడికి పన్ను, సరుకులమ్ముదమన్న సంత పన్ను, కర్రలమ్ముదమన్న కలపకింకొక పన్ను, పట్టణంబుల మున్సిపాలు పన్ను, పారిపోదమన్న బండి హాసీల్ పన్ను, కొంపమ్ము కొన్నచో స్టాంపు పన్ను, ఉన్న మట్టుకు తినకుండా ఉప్పు పన్ను, అనిడు పన్నులే దిగదీస జనులల్లా, కటకట ఎటులున్నదో కాపుల దశ, సుగుణ ధనులార జనులార చూడరయ్య. ఇక్కడ కాపుల దశ అంటే ఎవరైతే వ్యవసాయం చేస్తారో వాళ్ళందరినీ కాపు అనే అనేవారు ఆ రోజుల్లో. అంచేత కటకట ఎటులున్నదో కాపుల దశ, సుగుణ ధనులార జనులార చూడరయ్యా. అధికార భూతంబులు అడుగు లంచములిచ్చి, పరిపరి విధములో పన్నులిచ్చి, మునసపు కరుణాలు ముడుపులన్నీయునిచ్చి, కోసి నూర్చిన వారి కూలినిచ్చి, కచ్చేరి బంటోతు గములకు ఈనామిచ్చి, పాలేళ్లకును కొంత పంటనిచ్చి, యజమానులకు పంట అర్ధభాగం ఇచ్చి, పైకమిచ్చిన వాని వడ్డీనిచ్చి, గడ్డి మాత్రమే మిగులించు కాపువాడు, సేద్యమున తాను పశులు భక్షించు కొరకు, కటకట ఇటులున్నదో కాపుల దశ, సుగుణ ధనులార జనులార చూడరయ్యా. వ్యవసాయదారులు ఎంత కష్టాలు పడుతున్నారో, ఎట్లా సందర్భంగా ఎలా ఉన్నాయో, 100 సంవత్సరాల క్రితం ఎలా ఉందో ఇప్పటికీ ఆ రకంగానే ఉందన్నమాట మనకి ఇప్పుడు అర్థమవుతుంది మనకి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. తప్పకుండా చిలకమర్తి వారికి రావాల్సినంత గుర్తింపు ఆయన సాహిత్యానికి కానీ ఆయన చేసిన సేవలకు కానీ
ఆయనకు రావాల్సిన గుర్తింపు రావాలి. ప్రభుత్వాలు కూడా ఆయన పేరుతో తెలుగు భాష సంబంధించిన ఇంకా విస్తృతమైన కార్యక్రమాలు నిర్వహించాలని కూడా టీటీఎన్ కోరుకుంటుంది. ప్రజలారా చూశారు కదా, చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు ఆయన రాసిన సాహిత్యం కానీ ఇంకా అనేక అంశాలు ఉన్నాయి. జస్ట్ అర్ధగంటలో మాట్లాడుకునే అంశాలు కాదు. ఇలాంటి వాటికి రావాల్సినంత గుర్తింపు అయితే రాలేదనేది ఈ తెలుగు సాహిత్యం తెలిసిన ఎవరైనా మాట్లాడే మాట. కాబట్టి మీరు కూడా ఈ ఇంటర్వ్యూ మీద తప్పకుండా కామెంట్ రాయండి. చూస్తూనే ఉండండి టీటీఎన్. థ్యాంక్ యూ వెరీ మచ్.